హాయ్ అండి, బాగున్నారా అందరూ? ఏమండి, మోతచూరి లడ్డు అండి. నేను చేస్తాను, ఎలా చేస్తానో చూపిస్తాను. మనం ఏ కప్పుతో అయితే శనగపిండి వేసుకున్నామో ఆ కప్పుతో వేసుకోవాలండి. చక్కెర కూడా పాకానికి. ఇప్పుడు దీనికి సరిపడా వాటర్ పోసుకుంటూ కలుపుకుంటూ రావాలండి, చక్కగా ఉండకట్టకుండా. నేను ఒక కప్పు వేసుకున్నాను శనగపిండి. ఇంకోండి, ఇలా చక్కగా మనం దోశకి కలుపుకున్నట్టు చక్కగా కలుపుకోవాలండి, ఇలా ఉండకట్టకుండా. అంతా కలిసిపోతుంది. చూడండి, బాండ్లు పెట్టి ఆయిల్ వేసాను. ఇప్పుడు శనగపిండి చక్క ఉండలేకుండా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని ఇలా వేసుకోవాలి. ఎక్కువ వేగనివ్వకూడదండి, కాలనివ్వకూడదు ఎక్కువ. లడ్డు టేస్ట్ మారిపోతుందండి ఎక్కువ వేగిపోతే. ఇదిగోండి, మిక్సీకి వేసాను. ఇలా తీసేసాను కదా, నూనెలో వేయించి మిక్సీకి వేసానండి. ఇప్పుడు పాకానికి చక్కెర వేసుకుందాం. ఇదిగోండి, ఏ కప్పుతో అయితే తీసుకున్నామో పిండి ఆ కప్పుతో పంచదార వేసాను. ఒక కప్పు పిండి తీసుకున్నాను కదండి, ఒక కప్పు పంచదార. మీకు తీపి చాలదు అనుకుంటే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. నాకు ఇది సరిపోతుందండి. ఇది సన్నగా తీగ పాకం వరకు రావాలండి, బాగా ఎక్కువ ఏం రావక్కర్లేదు పాకం, చక్కెర కరిగిపోతుందండి. ఇదిగోండి, దీంట్లోనే యాలక్కాయల పొడి, కొంచెం పచ్చకర్పూరం వేస్తున్నానండి, ఫుడ్ కలర్ కూడా వేసేస్తున్నానండి. నెయ్యి కూడా వేసుకోవచ్చండి, మీ ఇష్టం. టేస్ట్ బాగుంటుంది. వేసుకున్నా ఏం కాదు, వేసుకోకపోయినా ఏం కాదండి, టేస్ట్ అయితే బాగుంటుంది వేసుకుంటే. నేనైతే వేసానండి. ఇదిగోండి, మనం ఇలా అంటుంటే కొంచెం లైట్గా తీగ పాకం వెళ్ళి రావాలండి, చాలు అలా వస్తే. ఇదిగోండి, ఇప్పుడు ఇవి ఇలా వేసుకున్నాం కదా మిక్సీకి, భలే వచ్చాయండి ఇవి. ఎక్కువ వేగకూడదు అనమాట. ఇప్పుడు ఇవి వేసేసుకోవాలి. ఇదిగోండి, జీడిపప్పులు బాదం పప్పులు కూడా వేసేస్తున్నానండి. ఇది కొంచెం చల్లారాక ఉండ చుట్టేసుకోవడమేనండి, చూపిస్తాను అది కూడా. ఇదిగోండి, ఎంతో టేస్టీగా ఉండే మోతచూరి లడ్డు. నేను అంతకుముందు ఇదే టేస్ట్ సగ్గిబియ్యంతో చేశానండి, అది కూడా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు దీంతో అండి మనం బయట ఏం కొనుక్కోకుండా చక్కగా హెల్తీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి.